Good morning, everyone. Today we are going to discuss about Introduction to NEP 2020. So in this module, we are going to discuss about NEP 2020 and ECCE framework. So in this module, exploring a vision, goals and foundational principles of NEP 2020. What is NEP 2020? NEP 2020 is National Education Policy 2020. So let us understand the vision, goals and foundational principles. The first point is inclusivity is central to NEP 2020, ensuring every child has to access equal education. So the main vision of NEP 2020 is holistic development of a child. Here, holistic development promotions the emotional, social and cognitive growth of a child. In this NEP 2020, main focuses on flexibility in the curriculum. అంటే పిల్లలకి ఇదే కరికులం ఇలాగే చెప్పాలి అని కాకోకుండా పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అంటే మల్టీడిసిప్లినరీ అప్రోచ్ మీన్స్ పిల్లలు క్రియేటివ్గా, క్రిటికల్గా అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి కావాల్సిన మెథడాలజీ, డిఫరెంట్ మెథడాలజీస్ని ఈ NEP 2020 ప్రమోట్ చేస్తుంది. Next, coming to ECCE. ECCE means Early Childhood Care and Education. From 2 to 8 years age లో పిల్లల డెవలప్మెంట్ ఎలా ఉండాలి, ఏ ఏరియాస్లో ఉంటుంది, ఎలాంటి న్యూట్రిషనల్ ఫుడ్ ఇవ్వాలి, ఎలాంటి స్కిల్స్ నేర్పించాలి అన్నది కంప్లీట్ ఫ్రేమ్వర్క్ అనేది ECCE చేసింది. ఈ ECCE ఎలాంటి అప్రోచెస్ ఉండాలి అండ్ వాటి ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఏంటి తెలుసుకుందాం. ఈ NEP 2020 అండ్ ECCE రెండు కూడా కిండర్ గార్డెన్ పిల్లలకి అంటే ఫ్రమ్ బర్త్ టు 8 years ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి అన్న దానిపైనే ఫోకస్ చేసి కంప్లీట్గా ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ పిల్లల్లో రావాలి అంటే వాళ్ళు సజెస్ట్ చేసిన మెథడ్స్ ఏంటి అంటే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలి అండ్ మల్టీడిసిప్లినరీ అప్రోచ్లో ఉండాలి. ఈ రెండు మెథడ్స్లో ఫాలో అవుతేనే పిల్లలు ఎమోషనల్గా, ఫిజికల్గా, సోషల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఎవ్రీథింగ్ కంప్లీట్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ఇందులో ఉంటుంది అనేది ECCE ఫ్రేమ్వర్క్ డిజైన్ చేసింది. నెక్స్ట్ కమింగ్ టు ECCE. ECCE మీన్స్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఫ్రమ్ 2 to 8 years ఏజ్లో పిల్లల డెవలప్మెంట్ ఎలా ఉండాలి, ఏ ఏరియాస్లో ఉంటుంది, ఎలాంటి న్యూట్రిషనల్ ఫుడ్ ఇవ్వాలి, ఎలాంటి స్కిల్స్ నేర్పించాలి అన్నది కంప్లీట్ ఫ్రేమ్వర్క్ అనేది ECCE చేసింది. ఈ ECCE ఎలాంటి అప్రోచెస్ ఉండాలి అండ్ వాటి ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఏంటి తెలుసుకుందాం. ఈ NEP 2020 అండ్ ECCE రెండు కూడా కిండర్ గార్డెన్ పిల్లలకి అంటే ఫ్రమ్ బర్త్ టు 8 years ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి అన్న దానిపైనే ఫోకస్ చేసి కంప్లీట్గా ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ పిల్లల్లో రావాలి అంటే వాళ్ళు సజెస్ట్ చేసిన మెథడ్స్ ఏంటి అంటే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలి అండ్ మల్టీడిసిప్లినరీ అప్రోచ్లో ఉండాలి. ఈ రెండు మెథడ్స్లో ఫాలో అవుతేనే పిల్లలు ఎమోషనల్గా, ఫిజికల్గా, సోషల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఎవ్రీథింగ్ కంప్లీట్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ఇందులో ఉంటుంది అనేది ECCE ఫ్రేమ్వర్క్ డిజైన్ చేసింది. హోలిస్టిక్, ఫ్లెక్సిబుల్ అండ్ మల్టీడిసిప్లినరీ లెర్నింగ్ అంటే ఏంటి అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్స్ ఎయిమ్స్ టు నర్చర్ ద హోల్ చైల్డ్ ఫోకసింగ్ ఆన్ దేర్ స్కిల్స్, దేర్ వెల్ బీయింగ్ రౌండెడ్ ఇండివిజువల్స్. అంటే కంప్లీట్గా వాళ్ళు హోల్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి అన్నది హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇండికేట్ చేస్తుంది. ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్ కావాలి అంటే ఏం కావాలి, ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ఉండాలి. అంటే ఒక టీచర్కి క్లాస్ రూమ్లో ఇదే మెథడ్లో చెప్పాలి అన్నది కాకోకుండా ఏ మెథడ్లో చెప్తే పిల్లలు అర్థం చేసుకుంటారు, ఒక్కొక్క చిల్డ్రన్ యూనిక్గా ఉంటారు కాబట్టి ఇట్ ప్రమోట్స్ ది అడాప్టబిలిటీ ఇన్ టీచింగ్ మెథడ్స్. సో అలోయింగ్ ద ఎడ్యుకేటర్స్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దేర్ ఓన్ మెథడాలజీ. అలాంటప్పుడు మాత్రమే పిల్లలకి ఆ మెథడాలజీలో వెళ్ళి ఆ టాపిక్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టీచర్కి ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. అండ్ మల్టీడిసిప్లినరీ అప్రోచ్. ఈ మల్టీడిసిప్లినరీ అప్రోచ్లో ఇట్ ఇంటిగ్రేట్స్ వేరియస్ సబ్జెక్ట్స్
fostering connections and encouraging students to explore their knowledge in different fields. అంటే పిల్లలకి ఒక మెథడ్లో కాకుండా డిఫరెంట్ మెథడ్స్లో వాళ్ళకి నచ్చిన విధంగా క్రియేటివ్గా నేర్చుకునే అప్రోచ్ని కూడా డిజైన్ చేసింది ఈసీసీఈ అండ్ ఎన్ఈపి 2020. జస్ట్ ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. పిల్లలకి ఫ్రూట్స్ వెజిటబుల్స్ నేర్పించాలి. ఫ్రూట్స్ వెజిటబుల్స్ నేర్పించాలంటే కొంతమంది ఫ్లాష్ కార్డ్స్ చూపించి దాని నేమ్స్ బై హార్ట్ చేయించడం. అండ్ రెండో మెథడ్, పిల్లలకి ఇంట్లో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకొచ్చినప్పుడు వాటిని సపరేట్ చేస్తూ కలర్ ఐడెంటిఫికేషన్ నేర్పిస్తూ ఆ వెజిటబుల్ నేమ్ నేర్పించడం లేదా ఫ్రూట్ నేమ్ నేర్పించడం. అండ్ ఇంకో మెథడ్, 3D ఆబ్జెక్ట్స్ ప్లాస్టిక్ ఉంటాయి, ఆ ప్లాస్టిక్వి ఆ ఫ్లాష్ కార్డ్స్ రెండు చూపిస్తూ వాటి నేమ్ అండ్ కంపారిజన్ నేర్పించడం. సో ఇక్కడ 3 kinds ఆఫ్ మెథడాలజీస్ ఇంట్రడ్యూస్ చేసాం. డైరెక్ట్గా ఒక పిక్చర్ చూపించి నేర్పించడం, ఆ పిక్చర్ని కంపేర్ చేస్తూ ఒక ఫ్లాష్ కార్డ్తో ఒక 3D ఆబ్జెక్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే డైరెక్ట్ వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ ఇచ్చి దాని నేమ్ చెప్పడం అండ్ టేస్ట్ ఫీల్ చేయడం. సో డిఫరెంట్ స్కిల్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇలాంటి టైప్ ఆఫ్ మెథడాలజీ ఉండాలి అన్నది ఈసీసీఈ అండ్ ఎన్ఈపి 2020 యొక్క మెయిన్ విజన్ అండ్ గోల్. సో ఇదే ఎగ్జాంపుల్, అంటే ఇన్ని విధాలుగా చెప్పడం వల్ల పిల్లలకు ఏ ఏజెస్లో ఎలా చెప్పాలి అంటే మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ అనేది ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ అవుతుంది. అంటే దాని బెనిఫిట్స్ ఏంటి, ఎలా ఉంటాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 to 3 years పిల్లలకి ఆ ఫ్రూట్ జస్ట్ దాన్ని నేమ్ ఇంట్రడ్యూస్ చేస్తాం. అదే 3 to 4 years అయితే కనుక దాని టేస్ట్ కలర్ ఇంట్రడ్యూస్ చేస్తాం. అదే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అది ఏ కలర్లో ఉంది, ఏ షేప్లో ఉంది, అది ఫ్రూటా వెజిటబులా, దాని నేమ్ ఏంటి, స్పెల్లింగ్ ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం దే విల్ ఫీల్ దట్ బై టచింగ్. సో ఇది స్టేజ్ వైజ్గా ఇవ్వాలి పిల్లలకి. ఇలా ఇస్తేనే కంప్లీట్ కాన్సెప్ట్ అనేది కనెక్ట్ అవుతుంది పిల్లలకి అన్నది ఈసీసీఈ ఎంఫసైజ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ఈసీసీఈ, దట్ ద బెనిఫిట్ ఆఫ్ మల్టీడిసిప్లినరీ లెర్నింగ్ ఎంకరేజెస్ ద చిల్డ్రన్ టు లెర్న్ కంప్లీట్ కాన్సెప్ట్. సో ఎప్పుడైతే పిల్లలకి ఇలా ఏజ్ వైజ్గా అంటే ఏజ్ అప్రోప్రియేట్ కరికులంని ఇంట్రడ్యూస్ చేస్తూ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో పిల్లలకి దగ్గరగా కాన్సెప్ట్ తీసుకెళ్ళగలిగితే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. వెన్ ఎవర్ దే గెట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ దే కెన్ అండర్స్టాండ్ ద టాపిక్ అండ్ దే విల్ అవేర్ ఆఫ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఎప్పటికీ లైఫ్ లాంగ్ వాళ్ళు ఆ నేర్చుకున్న కాన్సెప్ట్ ఎప్పుడూ మర్చిపోరు. సో ఈ ఇన్నోవేటివ్ టీచింగ్ టెక్నిక్స్ అన్నది ఈ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఈపి 2020 ఎంఫసైజ్ చేస్తుంది. ఈ హోలిస్టిక్ లెర్నింగ్, ఫ్లెక్సిబుల్ అప్రోచ్, మల్టీడిసిప్లినరీ లెర్నింగ్, ఈ 3 కాన్సెప్ట్స్ కంప్లీట్గా ఎవరికైతే అవేర్నెస్ ఉంటుందో వాళ్ళు మాత్రమే పిల్లలకి కావాల్సిన స్కిల్స్ ఎన్హాన్స్ చేయడానికి, లైక్ వాళ్ళ ఫిజికల్ గ్రోత్ కానివ్వండి, కాగ్నిటివ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, 30+ కోర్ స్కిల్స్ డెవలప్ చేయడానికి కావాల్సిన అవేర్నెస్ మీకు ఎన్ఈపి 2020 అండ్ ఈసీసీఈ ఫ్రేమ్వర్క్ డిజైన్ చేసింది. సో ఎవరికైతే అవేర్నెస్ ఉంటుందో పిల్లల్ని వాళ్ళు హ్యాపీగా పెంచుకోగలుగుతారు. మీరు మదర్ అయినా లేకపోతే టీచర్ అయినా వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ని మీరు ఎన్హాన్స్ చేయగలుగుతారు. ఒక క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే 10 to 15 చిల్డ్రన్ ఆర్ దేర్. ఆ 10 to 15 చిల్డ్రన్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు అన్నది ఫోకస్ చేస్తే మ్యాక్సిమం 1 or 2 చిల్డ్రన్ చెప్పేది వింటారు అండ్ రిమైనింగ్ దే విల్ థింక్ అదర్ థింగ్స్. సో బిఫోర్ గోయింగ్ టు క్లాస్ మీరు టాపిక్ ఏం చెప్పాలి, లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనుకున్నప్పుడు దానికి సంబంధించిన మెటీరియల్ ఏదైనా తీసుకెళ్ళగలిగితే వాళ్ళకి విజువలైజేషన్ కెపాసిటీ వస్తుంది. అండ్ వెల్ ఆర్గనైజ్డ్ క్లాస్ రూమ్ కూడా ఉండాలి. ఆ వెల్ ఆర్గనైజ్డ్ క్లాస్ రూమ్ అంటే మీరు తీసుకెళ్ళిన ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ వాటిని ఎలా డిస్ప్లే చేస్తున్నారు, పిల్లలకి హ్యాండ్కి ఇచ్చి టచ్ చేసి ఫీల్ చేయిస్తున్నారా, లేకపోతే కనుక డైరెక్ట్గా దాన్ని ఇచ్చేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నారా. సో ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ద టాపిక్. సో మీరు ఇక్కడ లైక్ ఇంట్రడ్యూస్ చేసే టాపిక్ని
ఎలా ప్రజెంట్ చేయాలనేది బిఫోర్ డిస్కస్ చేసుకొని తర్వాత క్లాస్కి వెళ్ళి పిల్లల ఐక్యూ లెవెల్స్ని ఎన్హాన్స్ చేసే విధంగా మీ క్వశ్చనింగ్ ఉండే విధంగా మీరు టాపిక్ని డిజైన్ చేసుకొని క్లాస్కి వెళ్ళండి. యాజ్ ఎ మదర్ ఆర్ యాజ్ ఎ టీచర్, హౌ టు నర్చర్ యువర్ కిండర్గార్టెన్ చిల్డ్రన్ అంటే ఖచ్చితంగా మీరు NEP 2020 అండ్ ECCE ఫ్రేమ్వర్క్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ఈ మాడ్యూల్లో మనం ECCE గోల్స్ అండ్ NEP 2020 విజనరీ రెండు తెలుసుకున్నాము. అండ్ we will see you in the next module. Thank you.